హలో గాయ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సీతారామ తెలుగు వ్లాగ్స్. ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారనుకుంటున్నాను. ఈ కార్తీక మాసంలో మన హైదరాబాద్లో ఉన్న వన్ ఆఫ్ ద టూ మోస్ట్ బ్యూటిఫుల్ టెంపుల్స్ని మీతో షేర్ చేస్తున్నాను. పూరి జగన్నాథ స్వామిని చూడాలి అంటే తెలంగాణ నుంచి పూరినే వెళ్ళక్కర్లేదండి. పూరి జగన్నాథ స్వామి టెంపుల్కి రిప్లికా మన బంజారా హిల్స్, హైదరాబాద్, తెలంగాణ, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12. మీరు చూస్తున్నది ఇది శివాలయం అండి. చాలా బాగుంది టెంపుల్. అలాగే మెయిన్ ఎంట్రన్స్ మాట ఇది. ఈ గోపురం చూస్తున్నారా ఎంత పెద్దదుందో. ఇది మొత్తం 70 అడుగులు ఎత్తండి. ఇలా ఎరుపు రంగులో ఉంది కదా, ఈ దేవాలయాన్ని శాండ్ స్టోన్తో కట్టించారు. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్కి అవసరమైన ఎరుపు రంగు రాయిని ఒడిశా నుంచి తెప్పించారంటండి. ఇది 600 టన్నులు తెప్పించారు ఒడిశా నుంచి. అలాగే 60 మంది శిల్పులు ఈ నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ దేవాలయంలో విగ్రహాలు ఏమేమి ఉంటాయో తెలుసా? లక్ష్మీదేవి, శివుడు, గణేష్, హనుమాన్ నవగ్రహాలు కూడా ఉంటాయి. నేను బయటకు వచ్చి చాలా రోజులు అవుతుందండి. చాలా రోజుల తర్వాత ఇలా టెంపుల్కి వెళ్ళినప్పుడు ఏదో ఒక తెలియని మనసుకి చాలా ఆనందాన్ని ఇచ్చింది. టెంపుల్లో చాలామంది జనాలు ఉన్నారు, హడావిడి ఉంది, కానీ మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించిందండి. అస్సలు కమర్షియల్ కాదు. నాకైతే అస్సలు కమర్షియల్ అనిపించలేదు. టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 6 to 12 వరకు, అలాగే ఈవినింగ్ 5 to 9 వరకు ఉంటుంది. మేము సన్సెట్ అవ్వకముందు వచ్చాం. సన్సెట్ అయ్యాక వెళ్తున్నాం. అంటే కొంచెం చీకటి పడిన తర్వాత రెండింటికి కూడా టెంపుల్ చూడడానికి చాలా డిఫరెంట్గా బాగుంది. గర్భగుడిలో జగన్నాథ స్వామి వారు తన సన్నిహితులైన బలభద్రుడు, సుభద్రాదేవులతో కలిసి మనకి కనిపిస్తారు, దర్శనమిస్తారు. ఇది భగవద్గీత. చాలామంది ఈ భగవద్గీతని ఓపెన్ చేసి ఒక 2 లైన్స్ చదివి దండం పెట్టుకుని వెళ్తున్నారు. ఈ టెంపుల్ని 2009లో నిర్మించారండి. చాలా బాగుంది టెంపుల్ అయితే. చాలా ప్రశాంతంగా ఉంది. ఒక డిఫరెంట్ ఫీల్ ఉంది. నార్మల్గా మనకి శివాలయాలు కానీ లేకపోతే విష్ణు ఆలయాలు ఏవైనా సరే గోపురాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ గోపురం చాలా డిఫరెంట్గా అనిపించింది. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉన్న వాళ్ళు ఈ పాటికి ఆల్రెడీ వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసి ఉంటారు చాలాసార్లు. నాకైతే మా వారికి కుదిరితే వారానికి కాదు, కనీసం నెలకు ఒకసారైనా వెళ్ళొస్తే బాగుంది అనిపించింది. కమర్షియల్ లేదని చెప్పాను కదండి. దానికి రీజన్ ఏంటంటే, గుళ్ళోకి వెళ్ళిన తర్వాత మనకి డబ్బులు ఇవ్వండి, శతగోపం పెడతాను ఇలా ఏమంటలేదు. తీర్థం ఇస్తున్నారు, శతగోపం పెడుతున్నారు. మనకి ఊళ్ళల్లో కొన్ని చోట్ల క్యాషే కంపల్సరీ అంటున్నారండి. కానీ హైదరాబాద్ అంతా కూడా ఏం కొనాలనుకున్నా ఫోన్పే, ఫోన్ ఉండి మన అకౌంట్లో డబ్బులు ఉంటే చాలు, ఫోన్పే చేసుకుంటే అయిపోతుంది. అలాగే ఈ జగన్నాథ స్వామి టెంపుల్లో కూడా మనకి మనీ లేదు, క్యాష్ అయ్యో వాలెట్ మర్చిపోయామని మేము అనుకున్నప్పుడు ఫోన్పే ఆప్షన్ కూడా ఉందండి. స్వామివారి దగ్గర ఎదురుగా ఫోన్పే ఆప్షన్ ఉంది. హుండీలోనే కాదు, మన ఫోన్పే మనకి తోచినంత, మనకి నచ్చినంత ఫోన్పే చేయొచ్చు. ఇక్కడ కొబ్బరికాయ, పువ్వులు, మాల ఏం తీసుకెళ్ళినా సరే యాక్సెప్ట్ చేస్తున్నారు. దేవుడి దగ్గర తీసుకొని దండం పెట్టుకొని ఇస్తున్నారు, చూడనిస్తున్నారు. ఎంత క్రౌడ్ ఉన్నా స్వామివారిని మనస్ఫూర్తిగా దర్శనం చేసుకొనిస్తున్నారు. మేము వెళ్ళింది కార్తీక మాసం స్టార్టింగ్ అండి. అంటే 2nd డేనో 3rd డేనో వెళ్ళాము. ఎలాగ వెళ్ళాం కదా, ఈవినింగ్ 6 దాటింది కదా అని చెప్పి దీపాలు వెలిగించుకున్నాం. నేను 2 ఒత్తులతో ఆయిల్ వేసి ఉన్నది వెలిగిస్తే మా వారు 365 ఒత్తుల్ని వెలిగించారండి. మనకి కనీసం ఈ మాసంలో ఒక్కసారైనా ఈ పౌర్ణమి రోజునో లేకపోతే సోమవారం రోజునో ఉపవాసం ఉన్న రోజునో శివాలయంలోనూ కానీ కనీసం లేదంటే మన ఇంట్లో తులసమ్మ దగ్గరైనా మన ఇంటి యజమానితో వెలిగించుకుంటే మంచిదే అని చెప్పి మా అత్తమ్మ చెప్తూ ఉండేవాళ్ళు. మన ఇంటి యజమాని వెలిగించాలి, వెలిగిస్తే మన ఇంటిలో పాదికి చాలా మంచి జరుగుతుంది అంటారు. ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర నెలంతా వెలిగించే ఆకాశ దీపాన్ని వెలిగిస్తున్నారండి. ఈ ఆకాశ దీపాన్ని చూస్తే నాకు చిన్నతనం గుర్తొచ్చేసింది. అమ్మ వెనకాలే వెళ్ళేదాన్ని. ఆ టైంలో ఆకాశ దీపం అంతా మంత్లీ అంతా ఒక్కళ్ళు రాయించుకునేవాళ్ళు, లేదంటే రోజుకొకళ్ళో 2 రోజుకొకళ్ళో లేదా మోస్ట్లీ రోజుకొకళ్ళు మారుతూనే అందరికీ ఛాన్స్ ఇచ్చేవాళ్ళు టెంపుల్లో. అలాగే ఇక్కడ ఆకాశ దీపాన్ని పెడుతుంటుంటే చాలా బాగా అనిపించింది. ఇలాగా పెడుతున్నారు కదా అని చెప్పి కళ్ళారా చిన్ననాటి రోజుని గుర్తు చేసుకొని వచ్చాము. టెంపుల్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి. ఫొటోస్ తీసుకున్న గర్భాలయంలో దేవుని ఫోటో తీయకూడదు, కానీ మనం ఫొటోస్ తీసుకున్నా వీడియోస్ తీసుకున్నా సరే మనల్ని ఎవ్వరూ కాదనడం లేదు. అక్కడి నుంచి కట్ చేస్తే స్వయంభూగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉందండి. పక్కనే బంజారా హిల్స్లోనే ఒక స్ట్రీట్ అడ్డు అనుకుంటా
ఒక ఫస్ట్ టైం వెళ్ళింది కదా అండి, కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను. ఒక్క స్ట్రీట్ మీరు గూగుల్‌లో సెర్చ్ చేసుకుంటే వచ్చేస్తుంది. స్వయంభూ నరసింహస్వామి టెంపుల్ బంజారా హిల్స్ అని అంటే చాలా బాగుంది. ఐ థింక్ ఇది ఇస్కాన్ వాళ్ళకే హ్యాండిల్ చేసినట్టున్నారండి. మోస్ట్లీ అంతా వాళ్ళే ఉన్నట్టు కనిపిస్తున్నారు. మనకి టెంపుల్ చాలా బాగుంటుంది ఇది కూడా. ఇందులో ఆంజనేయ స్వామి అయితే ఎంత ముగ్ధ మనోహరంగా అనిపిస్తారంటే, ఇదిగో చూడండి ఇక్కడ చిన్న పిల్లాడిలాగా అమ్మ ఇక్కడెక్కడి నుంచి కదులుతు నాన్న, నువ్వు ఇక్కడే కూర్చో సైలెంట్గా అని చెప్పినట్టు చాలా క్యూట్గా బుద్ధిగా చూస్తున్నారు. ఇక్కడ చూసారా యశోద కృష్ణ, ఏ చంటి పిల్లాడిని చూసినా ఆ పిల్లాడిలో కృష్ణుడు, ఆ తల్లిలో యశోదని చూసుకుంటూ ఉంటాం కదా. యశోద కృష్ణ చాలా బాగుంది. అండ్ రాధాకృష్ణులు, ఈ టెంపుల్లో రాధాకృష్ణులు యశోదాకృష్ణులు హైలైట్. అలాగే స్వయంభూగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి, ఆయన అయితే ప్రత్యేకంగా తీయడానికి కావలేదండి, దూరంగా ఉన్నారు. అక్కడ బోర్డు పెట్టుంది తీయొద్దు, విగ్రహాలని వీడియోస్ తీయొద్దు, ఫొటోస్ తీయొద్దు అని. మిగిలిన వాటికి అందంగా అనిపించినవి, చూడాలి అనిపించినవి, నేను చూసినవి మీతో షేర్ చేసుకోవాలనిపించినవి వీడియో తీశాను. అందులోకి ఈ కార్తీక మాసంలో ఇలా టెంపుల్కి వెళ్ళినందుకు చాలా మహద్భాగ్యంగా ఫీలింగ్ కలిగింది. చాలాసార్లు అన్నారు మా వారు, దమ్మ తీసుకెళ్తాను ఈ టెంపుల్కి, వీలైనప్పుడు వెళ్దామని. ఆ వీలు ఈసారి కుదిరింది. వచ్చిన ఈ 2 ఏళ్ళలో ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. వీలైనన్నిసార్లు వెళ్ళాలనిపిస్తుందండి ఆ టెంపుల్కి అయితే. పూరి జగన్నాథ స్వామి టెంపుల్ నాకెందుకు తెలియనంత ప్రశాంతతగా బాగుంది. ఇస్కాన్ వాళ్ళు రాధాకృష్ణుల కోసం అసలు వాళ్ళు పాటలు పాడుతుంటే ఎంత బాగుందో అండి, గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి అసలు. అక్కడి నుంచి రావాలనిపించట్లేదు, అంత క్రౌడ్, చాలా క్రౌడ్ ఉన్నారు. దగ్గరికి వెళ్ళి మీరు కావాలంటే దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవచ్చు అని అన్నారు. దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నాను. ఆ టైంలో ఫోటో కానీ వీడియో కానీ తీయలేదు. కొంచెం సేపు ఉండి ఆ తన్మయత్వంలో కృష్ణుడు కళ్ళ ముందే కనిపించిన ఫీల్ వచ్చింది నాకైతే. తిరిగి వచ్చేస్తుంటుంటే ఈ మొక్కకి ముళ్ళు ఎక్కువ ఉన్నాయి, గుచ్చుకుంటున్నాయి, ఇలా పక్కా పెడుతున్నారు. యాక్చువల్గా తన రైట్ హ్యాండ్ అయితే అస్సలు కదలట్లేదు. చికెన్ గున్యా ఎఫెక్ట్ వల్ల స్టెరాయిడ్స్ వేసుకుంటేనే పెయిన్ తగ్గుతుంది, లేదంటే అస్సలు పెయిన్ తగ్గట్లేదు, చెయ్య కాలు కదలనివ్వడం లేదు. అటుకుల పాయసం అండి, చాలా బాగుంది. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లోనే పాయసం ఇచ్చారు. ఇక్కడ నాకు ఒక విషయం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిందండి. ద ఆర్ట్ ఆఫ్ మైండ్ కంట్రోల్ ఫ్రీ వర్క్షాప్, ఏజ్ 18 to 32, టైమింగ్ సండే 4 PM to 6 PM, వెన్యూ హరికృష్ణ గోల్డెన్ టెంపుల్ బంజారా హిల్స్. పానీపూరి, మసాలా పూరి ఇవి టేస్ట్ చూడాలి అనిపించింది, కానీ టికెట్స్ ఇచ్చే వాళ్ళు ఏమన్నారంటే క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది, కొంచెం 10 minutes ఆగండి అని చెప్పారు. ఈ లోపల మాకు టైం అయిపోతుంది, ఇంటికి బయలుదేరిపోయాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.